న్యూస్ బౌల్. బాహుబలి క్రేజీ కాంబినేషన్ ప్రభాస్ రానాలు ఇప్పుడు ఒకరి పంథాలోకి మరొకరు మారిపోయారు. 4 రోజులు కలిసుంటే వారి బుద్ధులు వీరికి, వీరి బుద్ధులు వారికి వస్తాయనే పెద్దలు చెప్పిన మాట వీరి విషయంలో నిజమైంది. ప్రభాస్ రానాల కొత్త చిత్రాలు చూస్తే ఇదే విషయం అర్థమవుతోంది. ప్రభాస్ ఇప్పటివరకు బాహుబలితో కలిపి 18 చిత్రాల్లో నటించాడు. 2002లో తన తొలి చిత్రం ఈశ్వర్ దగ్గర్నుంచి తాజాగా బాహుబలి వరకు అన్నీ పక్కా మాస్ చిత్రాలే. మాస్ అంటే అలాంటిలాంటి మాస్ కాదు, లుంగి ఎగ్గట్టి మరీ ప్రతి పాత్రలోనూ కనిపిస్తాడు. అలా కనిపిస్తేనే ప్రభాస్ అభిమానులకు ఇష్టం. ఆ పర్సనాలిటీ అలాంటిది మరి. బాహుబలిలో భళ్లాల దేవుడిగా మెప్పించిన రానా కెరియర్ను చూసుకుంటే 2010లో తన తొలి చిత్రం లీడర్ నుంచి ఇప్పటి వరకు 12 చిత్రాల్లో హీరోగా నటించాడు. వీటిలో బాహుబలి కాకుండా తెలుగులో పూర్తిస్థాయి హీరోగా నటించినవి 5. రుద్రమదేవి, సైజ్ 0లోనూ క్యారెక్టర్ రోల్స్ చేశాడు. అన్ని భాషల్లో కలిపి మరో 5 చిత్రాల్లో గెస్ట్ రోల్స్లో కనిపించాడు. హిందీలోనూ ధమ్ మారో ధమ్, డిపార్ట్మెంట్, బాబీ, ఘాజీ అటాక్ చిత్రాల్లో నటించాడు. తమిళంలోనూ ఆరంభం, బెంగుళూరు నాటకల్ చిత్రాల్లో నటించాడు. ఇలా అన్ని భాషలను కలిపికొట్టినా రానా ఈ చిత్రాలన్నింటిలోనూ క్లాస్ పాత్రలనే పోషించాడు. అది కూడా ఎక్కువ చిత్రాల్లో పోలీస్, ఇంటెలిజెన్స్, ఆర్మీ అధికారి లాంటి పాత్రల్లోనే కనిపించాడు. ఎప్పుడూ లుంగీ ఎగ్గట్టి నటించింది లేదు. తొలిసారిగా ప్రభాస్ సాహో చిత్రంలో రానా స్టైల్ పాత్రను చేస్తుండగా రానా కూడా తానేం తక్కువన్నట్టు ప్రభాస్ స్టైల్లో లుంగీ ఎగ్గట్టి డైలాగులు చెప్పే పాత్రను తన తాజా చిత్రం నేనే రాజు నేనే మంత్రిలో పోషిస్తున్నాడు. ఇది కాకతాళీయంగా జరిగిందా లేక ఈ 6 అడుగుల టాలీవుడ్ యంగ్ బ్యాచులర్స్ అనుకునే చేస్తున్నారా అన్నది మాత్రం ప్రస్తుతానికి సీక్రెట్. చూద్దాం ఈ కొత్త పాత్రల్లో ఎలా మెప్పిస్తారో. హాయ్ బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.